జనసేన టీడీపీ కలయిక. ముఖ్యంగా ఈ కలయిక గురించి మాట్లాడాలంటే చాలా మందికి చాలా అనుమానం. అంటే దాసరామ్ గారు ఉన్నారు కాబట్టి వేదికలో కొన్ని చాలా అనుమానాలు. అంటే స్టార్టింగ్ లో అది రిసీవ్ తొందరగానే చేసుకున్నారు, కాకపోతే చాలా అనుమానాలు ఇప్పటికీ ఉంటానే ఉన్నాయి. సో ఈ అనుమానాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారైనా చిరంజీవి గారైనా కేవలం ప్రజా సంక్షేమం కోసం మాత్రమే ముందుకొచ్చారు. ప్రజా సంక్షేమం కోసం మాత్రమే ఆ రోజు కాంగ్రెస్ లో విలీనం చేసిన ఈ రోజు టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కూడా. రెండింటికి కూడా చాలా మంది తేడా తెలియక వాగేవాళ్ళు చాలా మంది స్టార్టింగ్ లో ఉన్నారు. సో వాళ్ళందరికీ సమానం చెప్పుకుంటేనే ముందుకు వచ్చాం. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే, ఎంత కులాలకి మతాలకి అతీతంగా మనం పార్టీ పెట్టినప్పటికీ కూడా మన బలం అనేది ఉండాలి. ఖచ్చితంగా మన బలం అనేది ఖచ్చితంగా ప్రాంతంలో కూడా మన ప్రాంతం అనేది, ఎందుకంటే పులివెందుల అంటే జగన్మోహన్ రెడ్డి అంటే అతను ఓన్, అలా అని చెప్పని రెడ్డి కులం నుంచి వచ్చాడు కాబట్టి సపోర్ట్ అని కాదు. బలం ఖచ్చితంగా మన బలం మనకు ఉండాలి. అలానే ఆ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, నీలిపూడి గ్రామం అనేది కడప నియోజకవర్గంలో మొన్న నీలిపూడి గ్రామానికి వెళ్ళాను. అక్కడ గ్రామంలో 1200 ఓట్లు ఎంత ఉంటే సర్పంచ్ 900 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఆ గెలిచిన తర్వాత వాళ్ళని ఇంత మెజార్టీ వచ్చిందా ఇంత ఏంటని అడిగితే వాళ్ళ గ్రామం గురించి చెప్పుకుంటూ వచ్చారు. 2009లో ఆ గ్రామంలో ఎలా చేశారు, 2014లో ఎలా చేశారు, 2019లో ఎలా చేశారు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే ఒకటే మళ్ళా నేను గ్రామం ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అంటే చెవులో దగ్గరికి వచ్చి చెవులో చెప్తున్నారు, అంత కాపు సామాజిక అన్నారు. నేనన్నా ఎందుకు కాపు సామాజిక అంటే అంత సైలెంట్ గా అంత చెవులో చెప్పాల్సినంత అవసరం ఏంటి? నిజంగా నీలిపూడి గ్రామాన్ని కనుక ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు 2019లోనే సీఎం అయ్యేవారు కదా. కానీ ఎందుకు అవ్వలేదు అంటే కేవలం మధ్యలో చాలా మంది వచ్చి పొలాలు పెట్టేవాళ్ళు ఎక్కువ. అంటే నేను నా కాపు సోదరులందరినీ ఏదో అంటున్నాను అనుకోవద్దు, తొందరగా నమ్మేస్తారు ఏదన్నా సరే, పూర్తిగా పక్కన చెప్పే మాటలు పూర్తిగా నమ్మేస్తారు. కాబట్టి ఆ నమ్మకం మీద ముందుకు వెళ్ళి మా తమ్ముడు మా అన్నయ్య పోటీ చేశాడు, మా తమ్ముడు పోటీ చేశాడు, లేదా ఇంకోళ్ళు అని ఇలా మాట్లాడుకుంటూ వెళ్తారు. కాబట్టి ఇలా విచ్ఛిన్నం అయిపోతుంది. లేకపోతే ఎంత ఓటింగ్ అండి? 27% అంటున్నారు. కనీసం 27% అంటే 22, 23 అన్నా ఉంటుందిగా కన్ఫర్మ్ గా. అంటే ఒక రాష్ట్రాన్ని శాసించే సామాజిక వర్గం, ఒక బలమైన సామాజిక వర్గం. నేను ఊరికే అంటలా, నేను ఒక కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కమ్మ సామాజిక వర్గం మహా అయితే 3 నుంచి 4% ఉంది. అంటే సగం ఓటింగ్ అమెరికాలో ఉంటుంది అనుకోండి. అయినా కూడా శాసించే స్థాయిలో ఉంది. ఎందుకు ఉంది శాసించే స్థాయిలో? నేను ఒక్కడే అందరినీ అంటే ఇప్పుడు కూడా మేము రెడీగానే ఉన్నాం ఓటేయడానికి. కానీ పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు, మేము ఎంత బలంగా తయారయ్యా కూడా ఆయన వేరే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతారా అవరు అది పక్కన పెట్టడం అవరు కదా. ఇంకా మా కష్టం అంతా ఏంటి అనొచ్చు. ఇవన్నీ అసలు పక్కన పెట్టండి. అసలు పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకటి గమనించండి, ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన ఒక 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు జీవితాన్ని పూర్తిగా ఆర్థికంగా అన్ని రకాలుగా అనుభవించి పూర్తి స్థాయిగా బయటకు వచ్చి జోలు పట్టుకొని తిరిగారు. ఆయన పార్టీ నడపడానికి జోలు పట్టుకొని తిరిగారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులతో ఆయన రెక్కల కష్టంతో పూర్తి స్థాయిగా ఎవరికి ఆశించకుండా ఈ రోజు 10 సంవత్సరాల నుంచి ఒక ప్రతికూల పరిస్థితుల్లో కూడా పార్టీ నడుపుతున్నారంటే అంతకన్నా దమ్మున నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా? ఆయన పూర్తిగా ఆయన దూకండి, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళండి, ఎక్కడ ఎవరికి ఓటేయమంటే వేయండి. నిజంగా అలా ఆయన అభిమానిస్తేనే. ఎందుకంటే మనకు పనిచేసే వాళ్ళకన్నా కూడా కూర్చొని సెటైల్ వేసేవాళ్ళు ఎక్కువ. ఆ సెటైల్ వేసే వాళ్ళని పక్కన పెట్టేసి బలంగా పనిచేసే పవన్ కళ్యాణ్ గారిని, అంటే ఇప్పుడు గ్రామ అధ్యక్షులు ఉన్నారు, అలానే మండల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన విధానాన్ని మనస్ఫూర్తిగా మనసుకు తీసుకుంటే కనుక ఖచ్చితంగా పార్టీ ముందుకెళ్తుంది. కానీ కేవలం రాజకీయ అవసరాల కోసమే నేను మాత్రమే ఎదగాలి, నేను ఉండాలి పార్టీలో, నేను మాత్రం ఎందుకంటే ఈ పార్టీ నాది కదా అన్నట్టుగా ఉంటే మాత్రం పార్టీ ఎప్పటికీ వెళ్తుంది. ఎందుకంటే మనం ఇప్పటికీ ముందుకు వెళ్తున్నాం, రేపు అధికారంలోకి వస్తున్నాం. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు దాకా మనకు తెలిసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి భావజాలం, పవన్ కళ్యాణ్ గారు జెండా పట్టుకుంటారు. కానీ అసలైన రాజకీయం అనేది ఇప్పటి నుంచి మొదలవుతుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు రాజకీయాలు చేసేవాళ్ళు ఏమీ లేని చోట ఆదరించిన మహారాష్ట్ర అన్నట్టు ఇప్పుడు దాకా మనం అందరూ పెద్ద నాయకులుగా ఉన్నాం. కానీ ఇప్పుడు వచ్చే నాయకులతో కంపేర్ చేస్తే మనం ఎక్కడుంటాం? అంటే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన జిల్లా అధ్యక్షులు, మన నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మన గ్రామ అధ్యక్షులు వీళ్ళే మనల్ని కాపాడుకుంటూ రావాలి. వీళ్ళే బలంగా ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కాపాడుకుంటా రేపు అధికారంలోకి వచ్చేటప్పటికి ఈ 10 సంవత్సరాలు జెండా పోసిన దానికి వారికి ప్రతిఫలం దక్కేలా చూసుకోవాలి. లేదు అంటే ఎక్కడుంటామో ఎలా ఉంటామో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇది జరిగేది కాబట్టి ప్రతి ఒక్కరికి ముందే చెప్తున్నాను. అలానే
గన్నవరం నియోజకవర్గం తీసుకుంటే మనం గెలిపిద్దామా లేదా అది కాదండి, ఎంత మెజారిటీతో అంటే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గన్నవరం నియోజకవర్గం గెలవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే యార్లగడ్డ వెంకటరావు గారిని చూసాము, ఆయన చాలా సౌమ్యులు ప్లస్ కలుపుకోలుతనంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన మేనేజ్ చేస్తారు. అలానే మన వాళ్ళు కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి పూర్తి స్థాయిగా ఇంకా వేరే ఆలోచన లేకుండా పూర్తిగా గన్నవరం నియోజకవర్గాన్ని మాత్రం బలంగా రాష్ట్రంలో నెంబర్ 1 గా నిలబెట్టాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.